born from the golden legacy of Mukunda Jewelers. Porvi, grand opening at KPHP on November 1st. మా ఆవిడ అంటే మా అభ్యర్థి భర్త లేడు కాబట్టి ఓట్లేయండి. మరి పీజీఆర్ గారు అంటే కూడా హైదరాబాద్ లో గానీ బోర్బండాలో గానీ అందరికీ తెలిసినటువంటి కాంగ్రెస్ నాయకుడు, తెలంగాణ కోసం మొట్టమొదటిసారి నుంచి పోరాటం చేసిన నాయకుడు. ఆయన కుటుంబం మీద మాత్రం పోటీ పెట్టి, అదే కాకుండా తెలంగాణ వచ్చిన తర్వాత రామరెడ్డి వెంకటరెడ్డి గారు మాజీ మంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు ఖమ్మం జిల్లా నుంచి. మరి వారు చనిపోతే మరి తెలంగాణలో కొత్త సాంప్రదాయం, మంచి సాంప్రదాయం తెస్తామని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఆ ఒక్క సీటు కోసము మరి ఆవిడ అమ్మ కూడా ఏజ్ అయినా కూడా వెంకటరెడ్డి గారి భార్య మీద పోటీలు పెట్టారు. ఇట్లా ఒక దుస్సాంప్రదాయాలు తెచ్చిందే బీఆర్ఎస్. అధికారం కోసం, పదవుల కోసం వాళ్ళు ఎలాంటి అయినా కూడా చేయడానికి సిద్ధం. కానీ కాంగ్రెస్ ఒక నియమ నిబంధనలతోటి ముందుకెళ్తా ఉంది. ఇలా ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల రాజ్యం. ఇవాళ మనం ఇచ్చిన స్కీమ్స్ అన్ని కూడా పేదలకు, యువకులకు, మహిళలకు, రైతన్నలకు ఇచ్చినటువంటిది. మొట్టమొదటి బస్సు ఫ్రీ. ఇవాళ ఇక్కడ ఉన్న 10 మంది లేడీస్ ఏదన్నా ఊరు నుంచో ఇంటికా నుంచో ఫోన్ వస్తుంది, మరి చేతిలో చిల్లిగా ఉండదు, తక్కువ బస్సు ఎక్కితే ఇంటికి పోతుంది. అదే విధంగా ఇంత చిన్న చిన్న ఇళ్లలో, గుడిసెలలో కూడా కరెంటు ఫ్రీగా ఇస్తున్నారు 200 యూనిట్లు. అదే కాకుండా మహిళలందరికీ వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చి కోటీశ్వర్లను చేయాలని పెట్రోల్ బంకులు, మరి ఇందిరమైన శక్తి క్యాంటీన్లు, బస్సు ఓనర్లను చేసినాం. బస్సు ఇచ్చుడే కాదు, బస్సులు ఫ్రీగా కాదు, బస్సుకు ఓనర్లను, బస్సులు కొనిచ్చి మహిళా సంఘాలతో నడిపిస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఏ రకంగా మేము అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్తూ కాంగ్రెస్ పార్టీని ఈ కాన్స్టిట్యున్సీలో బలపరచాలని, మరి ఈరోజు ఈ ఎలక్షన్ సందర్భంగా ప్రజలందరూ కూడా మాకు ఒక స్థానిక నాయకత్వం కావాలా, మాకు గౌరవం ఇచ్చేటోళ్ళు కావాలా, మా సమస్యలు, మా బాధలు అర్థం చేసుకునే వ్యక్తులు కావాలా, మా ప్రాబ్లమ్స్, మా డెవలప్మెంట్ చేసే వ్యక్తులు కావాలని బలంగా పబ్లిక్ ఒపీనియన్ నిర్ణయం ఉండే. ఆ నిర్ణయం మీరు కాంగ్రెస్ చేసినటువంటి సర్వేలో మీలో ఒకటినైనటువంటి నాకు, మీ కళ్ళ ముందు పెరిగినటువంటి నాకు, మీ బస్తీ వాసులను నాకు ఈ అవకాశం కలిగిందంటే ఇదంతా కూడా మీ ఆశీర్వాదం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి లక్ష్యంగా మీ ముందుకు వస్తాము. గత 30 సంవత్సరాలు 20 సంవత్సరాల కింద చూసుకుంటే ఈ బస్తీలు నిలబడ్డాయంటే ఆ రోజు జనార్దన్ రెడ్డి గారి కృషి, శ్రమ ఎంతో ఉంది. ఈరోజు మీరు 3 సార్లు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినారు. ఏం అభివృద్ధి చేసినారో మీకు తెలుసు. వాళ్ళకి ఈరోజు గల్లీలలోకి వచ్చే ముఖం లేకుండా పార్టీ పైన వ్యతిరేకంగా మాట్లాడుతూ, దుష్ప్రచారాలు చేస్తూ, మా మీద వ్యక్తిగతంగా మీద దుష్ప్రచారాలు చేస్తూ వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాటి మీద సోషల్ మీడియా మీద వాళ్ళ మాటలను నమ్మొద్దు, మరోసారి మోసపోద్దని తెలియజేసుకుంటూ, మన ఎలక్షన్ అంటే మన జీవితాలతో ముడిపడినటువంటి విషయం కాబట్టి మన ప్రాంత అభివృద్ధి, మన పిల్లల భవిష్యత్తు విషయాలకి సంబంధించినటువంటి ఎలక్షన్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media.
Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.